శ్రావణ శుక్ల విధియ. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే శ్రావణ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజిస్తే అన్ని రకాలైన సమస్యలు, కష్టాలు, బాధల నుంచి సులభంగా బయటపడవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో రెండో రోజు శ్రావణ శుక్ల విధియ తిథి ఉంది కాబట్టి ఔదుంబర వ్రతం అనే పేరుతో మేడి చెట్టును పూజించాలని స్కాంద పురాణంలో చెప్పారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఎక్కడైనా దగ్గరలో మేడి చెట్టు ఉన్నట్లయితే మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం వెలిగించండి. మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యితో 3 ఒత్తుల దీపాన్ని వెలిగించి మేడి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. అలా చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే శనివారం వెంకటేశ్వర పిండి దీపారాధన అనే ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించినట్లయితే వివాహం ఆలస్యమవుతున్న వాళ్ళకి తొందరగా వివాహం నిశ్చయమవుతుంది. అలాగే ఉద్యోగపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం ఎలా ఆచరించాలంటే, శ్రావణ శనివారం సందర్భంగా మీ పూజా మందిరంలో కానీ లేదా మీ గృహంలో ఎక్కడైనా సరే గోడకి తడి పసుపును రాయాలి. అలా రాసిన తర్వాత కుంకుమతో తిరునామాన్ని తీర్చిదిద్దాలి. అంటే వెంకటేశ్వర నామాన్ని తీర్చిదిద్దాలి. తడి పసుపు లేదా తడి గంధం గోడకు రాసి ఆ తర్వాత కుంకుమతో వెంకటేశ్వర స్వామి వారి నామాన్ని గోడకు తీర్చిదిద్దిన తర్వాత ఆ ప్రదేశంలో క్రింద ఒక పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేయాలి. అలాగే స్వస్తిక్ గుర్తు ముగ్గు కూడా వేయాలి. ఆ తర్వాత పీట మీద ఒక రాగి పళ్ళెం కానీ ఒక ఇత్తడి పళ్ళెం కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ పళ్ళెంలో బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటినీ కలిపి తయారు చేసినటువంటి ఒక పిండి దీపాన్ని, ఒక చలిమిడి దీపాన్ని ఉంచాలి. ఆ చలిమిడి దీపంలో ఆవు నెయ్యి పోసి కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అంటారు. వెలుగుతున్నటువంటి ఆ దీపాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించుకుంటూ నమస్కారం చేసుకొని ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. ఆ దీపం దగ్గర వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కానీ లేదా కనీసం ఏ ఒక్క శనివారం అయినా సరే ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానాన్ని ఉదయం పూట ఆచరించటం, అలాగే సాయంత్రం పూట ఇంట్లో మహిళలు ముత్తైదువులను కొంతమందిని పిలిచి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము ఉంచి తాంబూల వాయనం ఇవ్వటం ద్వారా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి శ్రావణ శుక్ల విధియ సందర్భంగా ఔదుంబర వ్రతం పేరుతో మేడి చెట్టును పూజించండి, వెంకటేశ్వర పిండి దీపాన్ని వెలిగించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.